2026 ఏపీపీఎస్సీ గ్రూప్ 2 యొక్క పోటీ తీవ్రత ఏంటి? అసలెవరు చదువుతూ ఉంటారు దీంట్లో? అండ్ దీంతో పాటుగా అసలు ఇప్పటి నుంచి ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తే మనం ఎగ్జామ్ క్రాక్ చేయొచ్చా లేదా? అండ్ కట్ ఆఫ్ ఎంతుండొచ్చు? ఇలాంటివన్నీ కూడా మీలో చాలా మందికి సందేహాలున్నాయి. ఇవే మనకి యూజువల్లీ స్టూడెంట్స్ ఫోన్ కాల్స్‌లో, మెసేజ్‌లో అడుగుతూ ఉంటారు. హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు వీఐపీఎస్ అకాడమీ. నేను మీ అశోక్, ద ఫౌండర్ ఆఫ్ వీఐపీఎస్ అకాడమీ అండ్ వీఐపీ పోలీస్ అకాడమీ. యెస్. సో ఫస్ట్ థింగ్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే ఏపీపీఎస్సీ గ్రూప్ 2 మనకి సెప్టెంబర్ 15న నోటిఫికేషన్ రాబోతుంది. దాంట్లో 750 పోస్టులున్నాయి. ఈ పోస్టులకి ప్రిపేర్ అయ్యే యాస్పిరెంట్స్ ఎవరు? ఫస్ట్ ఆఫ్ ఆల్ నోటిఫికేషన్ రాగానే మనకి లక్షల్లో అప్లికేషన్లు వస్తాయి. దాన్ని చూసి ఎప్పుడు కూడా భయపడకూడదు. ఎందుకంటే దాంట్లో టైమ్ పాస్ చేసే వాళ్ళే చాలామంది ఉంటారు. దాంట్లో సీరియస్ యాస్పిరెంట్స్ చాలా తక్కువ మంది ఉంటారు. అంటే ఆ లక్షల్లో నుంచి మీరు కొద్దిగా ఎగ్జామ్ ఓరియెంటెడ్‌గా చదివేవాళ్ళు వేలల్లో ఉన్నారనుకుందాం. ఈ వేలల్లో కొంతమంది బిగినర్స్ కూడా ఉంటారు. ఫస్ట్ టైమ్ అటెంప్ట్ ఇచ్చేవాళ్ళు వాళ్ళని పక్కన పెట్టేద్దాం. ఈ వేలల్లో నుంచి వందల్లోకి రావాలి మనం. ఈ వందల్లో క్రీమ్ బ్యాచెస్ ఉంటాయి మనకి. అంటే బాగా సిన్సియర్‌గా ఎఫర్ట్స్ పెట్టేవాళ్ళు. ఎవరు వాళ్ళు? అంటే యూపీఎస్సీ యాస్పిరెంట్స్. ప్రతిసారి ఎవ్రీ ఇయర్ యూపీఎస్సీ జాబ్ క్యాలెండర్ వస్తుంటుంది. దాంట్లో నెంబర్ ఆఫ్ పోస్టులు మనకి మెన్షన్ చేస్తూ ఉంటారు. ఆ యూపీఎస్సీకి ప్రిపేర్ అయ్యే యాస్పిరెంట్స్ అందరూ కూడా మనకి ఏపీపీఎస్సీ గ్రూప్ 2కి అప్లై చేస్తూ ఉంటారు. సో వీళ్ళు చాలా డేంజర్. నెక్స్ట్ థింగ్ ఏంటి? రీసెంట్‌గా ఏపీపీఎస్సీ గ్రూప్ 2లో మనకి 1:2లోకి అంటే 1:2 లిస్ట్‌లో వెళ్ళి అక్కడ విఫలమైనటువంటి వాళ్ళు మనకున్నారు. అంటే వాళ్ళు ఆల్రెడీ ప్రిలిమ్స్ క్లియర్ చేశారు. మెయిన్స్ దగ్గరలో మెయిన్స్ మార్క్స్ చాలా దగ్గరలో పోయినటువంటి వాళ్ళు ఉన్నారు. వీళ్ళు కూడా చాలా డేంజర్ మీకు. అంటే ఎవరైతే బిగినర్స్ ఉన్నారో వాళ్ళకి నేను ముందుగానే వార్న్ చేస్తున్నాను. బికాస్ కాంపిటీషన్ తెలుసుకొనే మనం ప్రిపరేషన్ మొదలుపెట్టాలి. అండ్ ఓన్లీ గ్రూప్ 2 మీద కూర్చునేవాళ్ళు. అంటే అదర్ ఎగ్జామ్స్‌తో మాకు సంబంధం లేదు. ఓన్లీ ఏపీపీఎస్సీ గ్రూప్ 2 మీదనే ఫోకస్ చేస్తూ చదివేటువంటి వాళ్ళు చాలామంది ఉంటారు. సో వీళ్ళే మీకు అసలైన పోటీ. అండ్ దీంతో పాటుగా ఆల్రెడీ గ్రూప్ 2 సర్వీస్ వచ్చి దాంతో సాటిస్ఫైడ్‌గా లేక నాకు ఏపీపీఎస్సీ గ్రూప్ 2లో డిప్యూటీ తహసీల్దార్ కావాలో, లేకపోతే సబ్ రిజిస్ట్రార్ కావాలో అంటే బెటర్ పోస్ట్ కోసం ట్రై చేసేటువంటి ర్యాంకర్స్ కూడా మీకు పోటీ అనమాట. సో వీళ్ళే క్రీమ్ బ్యాచెస్. ర్యాంకర్స్ 1:2 లిస్ట్, తర్వాత యూపీఎస్సీ ఆస్పిరెంట్స్ అండ్ రెగ్యులర్‌గా ఏపీపీఎస్సీ గ్రూప్ 2 మీదే కూర్చున్నటువంటి వాళ్ళు హండ్రెడ్స్‌లో ఉంటారు. ఈ హండ్రెడ్సే మళ్ళీ ఇక్కడ మెన్షన్ చేసిన 750 పోస్టుల్లో మ్యాక్సిమం పోస్టులు క్రాక్ చేసుకొని వెళ్ళిపోతూ ఉంటారనమాట. సో ఇది పోటీ యొక్క తీవ్రత. స్టూడెంట్స్ అడిగే నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి అంటే ఇప్పటి నుంచి ప్రిపేర్ అయితే క్రాక్ చేయొచ్చా? క్రాక్ చేయొచ్చా అంటే ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ మీ యొక్క డిసిప్లిన్ మీద డిపెండ్ అయి ఉంటుంది. మీ యొక్క కన్సిస్టెన్సీ మీద డిపెండ్ అయి ఉంటుంది. మీ యొక్క పర్సెవరెన్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఇప్పటి నుంచి టైం లేదా అంటే డెఫినెట్‌గా మీకు టైం ఉందండి. కానీ మీరు ఒక బ్యాలెన్స్డ్ అప్రోచ్‌తో ముందుకు వెళ్తేనే ఇక్కడ సక్సెస్ అనేది అవ్వగలరు. ఏంటి ఆ బ్యాలెన్స్ అప్రోచ్? చాలామంది చేసే మిస్టేక్ ఏంటి అంటే ఇప్పటి నుంచి నేను ప్రిలిమ్స్‌కే ప్రిపేర్ అవుతాను. ప్రిలిమ్స్ క్లియర్ చేసిన తర్వాత మెయిన్స్‌కి ప్రిపేర్ అవుతాను అంటే ఇప్పుడైతే వర్కౌట్ అవ్వదండి. ఎందుకు వర్కౌట్ అవ్వదు అంటే ఆల్రెడీ ఒక జాబ్ క్యాలెండర్‌లో మనకి డేట్స్ మెన్షన్ చేశారు. అంటే సెప్టెంబర్ 15న నోటిఫికేషన్ వస్తదని మెన్షన్ చేశారు. ఎగ్జామ్ డేట్స్ మెన్షన్ చేయలేదు. కానీ మనకి గవర్నమెంట్ ఏం చెప్తున్నారు? నెక్స్ట్ ఉగాది కల్లా అంటే నెక్స్ట్ ఉగాది జాబ్ క్యాలెండర్ ఇచ్చే నాటికల్లా ఈ రిక్రూట్‌మెంట్ ప్రాసెస్ కంప్లీట్ చేస్తాము అని చెప్పేసి అన్నారు. అంటే హార్డ్‌లీ మనకి నోటిఫికేషన్ నుంచి ప్రిలిమ్స్‌కి ఒక 2 మంత్సే మాక్సిమం ఉండొచ్చు. అండ్ ఆ రిజల్ట్ ఇచ్చిన తర్వాత మళ్ళీ మెయిన్స్ ఎగ్జామినేషన్‌కి హార్డ్‌లీ 2 మంత్స్ ఉండొచ్చు ఇప్పుడున్న సిట్యుయేషన్స్ మనం చూసుకున్నట్లయితే. బికాజ్ మనకి ఇట్ ఈస్ ఎ 3 స్టేజ్ ఎగ్జామినేషన్. ప్రిలిమ్స్ లేదా స్క్రీనింగ్ టెస్ట్, ఇట్ ఈస్ క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్. నెక్స్ట్ మెయిన్స్ మీ యొక్క జాబ్ డిసైడ్ చేసేది. కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అగైన్ ఇట్ ఈస్ ఎ క్వాలిఫైయింగ్ ఎగ్జామ్. సో ఈ 3 స్టేజెస్ మీరు క్లియర్ చేయాలి. తర్వాత సర్టిఫికేట్ వెరిఫికేషన్ అండ్ మీకు నెక్స్ట్ ఉగాది కల్లా జాబ్ వస్తుంది. అయితే బ్యాలెన్స్డ్ అప్రోచ్ ఏంటి అంటే మీరు ఏప్రిల్ నెల ఆల్మోస్ట్ మనకి ఇప్పుడు 15థ్‌లో ఉన్నాం. ఏప్రిల్ 15థ్ ఇవాళ. సరే రేపటి నుంచి ప్రిపరేషన్ స్టార్ట్ చేశారు అని అనుకుందాం. ఏప్రిల్ 16థ్ నుంచి ప్రిపరేషన్ స్టార్ట్ చేశారనుకుంటే మనకి ఏప్రిల్ 16థ్ నుంచి మే 16థ్, జూన్ 16థ్, జూలై 16థ్ ఈ 3 మంత్స్ మీరు మెయిన్స్‌లో ఉన్న ఎనీ 3 సబ్జెక్ట్స్ చదువుకోండి. 3 సబ్జెక్ట్స్ చదివి పక్కన పెట్టేసుకుంటే మీకు అది తర్వాత హెల్ప్ అవుతుంది. ఓకేనా? మే 16, జూన్ 16, జూలై 16 పక్కన పెట్టేశారు. తర్వాత ఆగస్ట్ 16, సెప్టెంబర్ 16, అక్టోబర్ 16 ఓకేనా? ఈ 3 మంత్స్‌లో అక్టోబర్ 16థ్ వరకు మీరు చేయాల్సిన పని ఏంటి అంటే 3 సబ్జెక్ట్స్ ప్రిలిమ్స్‌లో మెన్షన్ చేసిన హిస్టరీ సబ్జెక్ట్, జియోగ్రఫీ సబ్జెక్ట్, సొసైటీ సబ్జెక్ట్ ఈ 3 మీరు చదువుకుంటూనే రెగ్యులర్‌గా ఈ యొక్క షెడ్యూల్‌లో కరెంట్ అఫైర్స్ కూడా ఇంక్లూడ్ చేసుకోవాలి. రెగ్యులర్‌గా ఈ 3 సబ్జెక్ట్స్‌తో పాటుగా
మీరు డైలీ ఒక మ్యాథ్స్‌లో వీక్ ఉన్నారంటే 1-2 అవర్స్ మ్యాథ్స్ కూడా ప్రాక్టీస్ చేసుకుంటూ వెళ్తే మీకు కొద్దిగా నోటిఫికేషన్ వచ్చే టైం నాటికి మీరు కొద్దిగా సబ్జెక్ట్స్ పర్ఫెక్ట్ అవుతూ ఉంటారు. తర్వాత మీరు రివిజన్ చేసుకోవాలి, టెస్ట్‌లు రాయాలి. ఆ టెస్ట్‌లో ఏమన్నా తప్పు చేస్తే ఆ మిస్టేక్స్ నుంచి మీరు నేర్చుకుంటే ఇటు ప్రిలిమ్స్ క్లియర్ అవుతుంది. ప్రిలిమ్స్ క్లియర్ అయిన తర్వాత మనకి ఆబ్జెక్షన్ అంటే ఇనీషియల్‌కి ఇస్తారు. దాంట్లో ఏమైనా అబ్జెక్షన్స్ ఉంటే రైజ్ చేయమని చెప్తారు. తర్వాత ఫైనల్‌కి ఇస్తారు. తర్వాత మనకి రిజల్ట్ ఇస్తారు. ఒక 15 డేస్‌లోనే ఇచ్చేసారు అని అనుకుందాం. అంటే ఒక 15 డేస్ మీరు అక్కడ టైం వేస్ట్ చేయకుండా అది మెయిన్స్‌కి యూజ్ చేసుకోండి. అండ్ రిజల్ట్ ఇచ్చిన టైం నుంచి ఒక 2-3 మంత్స్ హార్డ్‌లీ మనకి మెయిన్స్‌కి సమయం కేటాయిస్తారు. సో, మీరు వర్స్ట్ కేస్ సినారియోని దృష్టిలో పెట్టుకోవాలి కాబట్టి ఓన్లీ 60 డేసే వేసుకోండి. ఆ 60 డేస్‌లో అండ్ 60 డేస్ అండ్ ఇదొక 15 డేస్. 75 డేస్‌లో మీరు చేయాల్సిన పనేంటి అంటే, ఇందాక మీరు మెయిన్స్‌లో మిస్ చేసిన ఒక సబ్జెక్ట్ ఏదైతే ఉందో, ఆ సబ్జెక్ట్ పర్ఫెక్ట్ అవ్వుకుంటూ, మిగతా 3 సబ్జెక్ట్స్ యొక్క రివిజన్ చేసుకుంటూ, మిగతా 3 సబ్జెక్ట్స్‌కి సంబంధించిన టెస్ట్‌లు రాసుకుంటూ ముందుకు వెళ్తే మీకు సక్సెస్ వస్తుంది. ఇలా ఒక బ్యాలెన్స్డ్ అప్రోచ్‌తో చదవకపోతే ఇప్పుడున్న సిట్యుయేషన్స్‌లో మీరు క్లియర్ చేయలేరు. దిస్ ఈజ్ ఫర్ ష్యూర్. ఓన్లీ ప్రిలిమ్స్ క్లియర్ చేసిన తర్వాత నేను చూసుకుంటాలే అంటే ఓన్లీ 60 డేస్ టైమ్ ఇచ్చాడండి మీకు. ఆ 60 డేస్‌లో మీరు 4 సబ్జెక్టులు కాదు, మెయిన్స్‌లో మనకు 5 సబ్జెక్టులు ఉన్నాయి. 60 రోజుల్లో మీరు 5 సబ్జెక్టులు కంప్లీట్ చేసుకొని, 5 సబ్జెక్టులకు సంబంధించిన రివిజన్‌లు ఎప్పుడు చేసుకుంటారు? అండ్ టెస్ట్‌లు ఎప్పుడు రాస్తారు? ఆ టెస్ట్‌ల నుంచి మీరు చేసిన మిస్టేక్స్‌ని ఎప్పుడు మినిమైజ్ చేసుకుంటారో మీరే ఆలోచించుకోండి. సో, ఓన్లీ ప్రిలిమ్స్ అయినాక చదువుదాం అనుకునే వాళ్ళు యూ ఆర్ లిటరల్లీ ఔట్ ఆఫ్ ద రేస్. ఓపెన్‌గా చెప్తున్నానండి. యూ ఆర్ ఔట్ ఆఫ్ ద రేస్ అంతే. ఓకే. నెక్స్ట్ కట్ ఆఫ్ ముచ్చట. కట్ ఆఫ్ అనేది అది మన చేతిలో ఎక్కడ ఉండదండి. చాలామంది యూట్యూబర్స్ మీకు మిస్‌గైడ్ చేస్తూ ఉంటారు. ఓకేనా? ఏంటి ఆ చేసే మిస్‌గైడ్ అంటే, లాస్ట్ టైమ్ చాలామందికి ప్రిలిమ్స్ క్లియర్ అవ్వకపోవడానికి కారణం కూడా ఈ అన్‌ఎడ్యుకేటెడ్ యూట్యూబర్స్ చేసిన వీడియోల వల్లనే. కట్ ఆఫ్ డిసైడ్ చేయడానికి చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయండి. కట్ ఆఫ్ డిసైడ్ చేయడానికి అసలు ఎగ్జామ్ ఎంతమంది రాస్తున్నారు? పేపర్ స్టాండర్డ్స్ ఎలా ఉన్నాయి? ఇలా మనకి వేరియస్ ఫ్యాక్టర్స్ ఉంటాయి మనకి డిసైడ్ చేయడానికి. వీళ్ళు ఎగ్జామినేషన్ పేపర్ ఇవ్వకముందే చాలామంది మేధావులు కట్ ఆఫ్ ఈసారి 90 ఉండబోతోంది అని జెప్పేసి అంటాడొకడు. మీరేంటి ఎగ్జామినేషన్ పేపర్ టఫ్‌గా వచ్చినప్పుడు అమ్మో! మీరొక 40, 50 కరెక్ట్ పెట్టారు. ఆ యాక్యురసీతో మీకు ఆ ప్రిలిమ్స్ క్లియర్ అయినప్పటికీ కూడా మీరు ఇది మైండ్‌లోకొస్తదనమాట. అరే! అతనెవరో 90 చెప్పాడు కదా! నిజంగానే 90 ఉండొచ్చా అని జెప్పేసి మీరు రాంగ్ అటెంప్ట్ చేయడం ట్రై చేస్తారనమాట. అంటే నెగెటివ్ పెట్టడం స్టార్ట్ చేస్తారు. దానివల్ల మీకు ఉన్న మార్కులు పోతాయి, ఉంచుకున్న మార్కులు పోతాయి. సో, మీ మీద మీకు కాన్ఫిడెన్స్ ఉండాలి. పేపర్ ఎంత టఫ్ వచ్చినా గాని మీరు యాక్యురసీ మెయింటైన్ చేస్తున్నారా లేదా? ఎందుకంటే నెగెటివ్ మార్కింగ్ ఉన్న ఎగ్జామినేషన్‌కి ఇప్పుడు తెలంగాణలో తీసుకుంటే నెగెటివ్ మార్కింగ్ లేదు. గుడ్లో మెల్ల పెడితే అది మీ అదృష్టం అనుకోవాలి. తగిలితే అదృష్టం లేదంటే దురదృష్టం. కానీ ఇక్కడ నెగెటివ్ మార్కింగ్ ఉన్న ఎగ్జామినేషన్ లైక్ ఆంధ్రప్రదేశ్‌లో యాక్యురసీ మెయింటైన్ చేయాలి. యాక్యురసీ మెయింటైన్ చేయాలంటే ఏం చేయాలి? మీరు సబ్జెక్ట్ పర్ఫెక్ట్ అవ్వాల్సిందే. మీరు సబ్జెక్ట్ పర్ఫెక్ట్ అయితే ఎంత స్టాండర్డ్ పేపర్ వచ్చినా మీకు కరెక్ట్ అనిపించిన బిట్స్ మీరు పెడితే మీ ఎగ్జామ్ క్లియర్ అవుతుంది. ఓకేనా? ఎవరో యూట్యూబ్‌లో కట్ ఆఫ్ ముందే డిసైడ్ చేస్తే వాళ్ళు బయట కనిపిస్తే ఎళ్లి కొట్టండి తప్పే లేదు. ఓకేనా? సో, కట్ ఆఫ్‌కి చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయి డిసైడ్ చేయడానికి. అండ్ ఏపీపీఎస్సీలో నేను గమనించిన ఒక నెగెటివ్ పాయింట్ ఏంటి అంటే, కట్ ఆఫ్‌లు ఎక్కడా కూడా మెన్షన్ చేయలేదు. లాస్ట్ టైమ్ మనకి ఇంత కట్ ఆఫ్ అని కూడా మెన్షన్ చేయలేరు. బట్ లాస్ట్ టైమ్ 1:100 తీశారండి మెయిన్స్‌కి. బట్ డోంట్ థింక్ ఈసారి కూడా 1:100 తీస్తారు అని చెప్పేసి మీరు గుడ్డిగా నమ్మి వెళ్ళకండి. ఓకేనా? అదొక ట్రాప్. లాస్ట్ టైమ్ అంటే పేపర్ స్టాండర్డ్స్ మనకి యూపీఎస్సీ లెవెల్‌లో అడిగారు. స్టూడెంట్స్ అందరికి గూడా 4 సంవత్సరాల తర్వాత లేదా 5 సంవత్సరాల తర్వాత ఇచ్చిన నోటిఫికేషన్ ఒక షాకింగ్‌గా ఉంది కాబట్టి గవర్నమెంట్ గూడా కన్సిడర్ చేశారు. బట్ ఈసారి కూడా 1:100 తీస్తారు అని చెప్పేసైతే మీరు ఎక్స్‌పెక్ట్ చేయకండి. ఓకేనా? అండ్ అది కంప్లీట్‌గా ఏపీపీఎస్సీ యొక్క డిస్క్రిషన్. అది కావాలంటే నోటిఫికేషన్‌లో గూడా ఉంటుంది. ఇఫ్ యూ వాంట్ ఐ విల్ జస్ట్ షో యూ ద నోటిఫికేషన్ ఆల్సో. సో, ఒకసారి నా స్క్రీన్ షేర్ చేసి మీకు ఆ నోటిఫికేషన్ చూపిస్తాను. గివ్ మీ ఎ సెకండ్. ఎక్కడో ఉండాలి. యెస్ అండి. నా స్క్రీన్ షేర్ చేస్తున్నాను. సో, ఇక్కడ చూడండి. ఇక్కడ క్లియర్‌గా మెన్షన్ చేశారు. హూ అబ్టైన్స్ మినిమమ్ క్వాలిఫైయింగ్ మార్క్స్ ఇన్ స్క్రీనింగ్ టెస్ట్ అంటే ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ యాస్ మే బి ఫిక్స్డ్ బై ద కమిషన్ యాస్ ఇట్స్ డిస్క్రిషన్ టు ద మెయిన్స్ ఎగ్జామినేషన్ ఇన్ ఆల్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఎగ్జామినేషన్స్ అని చెప్పేసి అన్నారు. అంటే
మనకి ఎగ్జామ్‌లో మినిమమ్ క్వాలిఫైయింగ్ మార్క్స్ అనేది ప్రతి ఎగ్జామ్‌లో మెన్షన్ చేస్తారు. ఇట్ డజంట్ మీన్ దట్ ఆ మినిమమ్ క్వాలిఫైయింగ్ మార్క్స్ వచ్చిన వాళ్ళందరూ కూడా మెయిన్స్‌కి వెళ్తారు అని కాదు. మినిమమ్ గవర్నమెంట్ మనకి మెన్షన్ చేసిన మినిమమ్ క్వాలిఫైయింగ్ మార్క్స్ అయితే అందరికీ రావాలి. దాని తర్వాత పేపర్ స్టాండర్డ్‌ని బట్టి గవర్నమెంట్ మనకి కట్ ఆఫ్ డిసైడ్ చేస్తుంది. ఓకేనా? ఆ డిసైడ్ చేసే ఏదైతే డెసిషన్ ఉందో ఇట్స్ కంప్లీట్‌లీ ఏపీపీఎస్సీ చాయిస్ అని చెప్పేసి అక్కడ మెన్షన్ చేస్తున్నారు. అంటే 1:20 తీస్తారా? 15 తీస్తారా? 25 తీస్తారా? 50 తీస్తారా? 60 తీస్తారా? లేదా 100 తీస్తారా? అనేది ఏపీపీఎస్సీ డిస్క్రిషన్. బట్ ప్రిపేర్ ఫర్ ద వర్స్ట్ కేస్ సినారియో. ఇప్పుడు ఏపీపీఎస్సీ గ్రూప్ 1 లాంటి ఎగ్జామినేషన్ అనుకోండి, చాలా తక్కువ మందిని తీయాలి మెయిన్స్‌కి. ఎందుకంటే ఆన్సర్ రైటింగ్ ఉంటుంది. అదొక 1 వీక్ ప్రాసెస్ కాబట్టి ఎగ్జామినేషన్ మనకి చాలా తక్కువ మంది తీస్తారు. మీరు గ్రూప్ 2లో 1:15 తీశారనుకోండి చాలా ఇబ్బంది పడతారు. 1:20 తీసినా, 25 తీసినా గానీ చాలా తక్కువ మంది మెయిన్స్‌కొస్తారు. అంటే నేను చెప్పా కదా ఇందాక, మీకు ఎగ్జామ్ పేపర్ ఎలా అయినా ఇవ్వనివ్వండి, ఏమైనా గానివ్వండి, సిన్సియర్ యాస్పిరెంట్స్ మాత్రమే మనకి ఎగ్జామినేషన్ క్లియర్ చేస్తారు. మిగతా వాళ్ళంతా కూడా చాలామంది ఇక్కడేంటంటే చదివే పిల్లల్ని కూడా చెడగొట్టే అటువంటి స్క్రాప్ అయితే ఎక్కువున్నారండి. ఆ స్క్రాప్ నేను ఎక్కువ టెలిగ్రామ్ ఛానెల్‌లో చూస్తూ ఉంటా. దయచేసి మీరు ఆ టెలిగ్రామ్ ఛానెల్‌కి దూరంగా ఉంటే మీరు మీ సక్సెస్‌కి అంత దగ్గరగా ఉంటారు. ఓకేనా? సో, మీకు ఇంకేమన్నా డౌట్స్ ఉన్నా, ఇంకేదన్నా గైడెన్స్ కావాలన్నా ఇక్కడ కనిపించే నంబర్ 8985237565 నెంబర్‌కి వాట్సాప్‌లో మెసేజ్ చేయండి. డెఫినిట్‌గా మన టీమ్ మీకు టచ్‌లోకి వస్తారు. అండ్ ఇఫ్ యూ ఆర్ లుకింగ్ ఫర్ ఎనీ కోచింగ్ ఆన్‌లైన్‌లో ఇంట్లో కూర్చొని బెస్ట్ కోచింగ్ కోసం చూస్తున్నారు అనుకుంటే మీరు వీఐపీ లెర్నింగ్ యాప్ ఇన్‌స్టాల్ చేసుకోండి. దీంట్లో మీకు 175 డేస్ ఫ్రీ స్టడీ ప్లాన్ ఇచ్చాము. 100 డేస్ ఫ్రీ స్టడీ ప్లాన్ ఇచ్చాము. 175 డేస్ ఫర్ గ్రూప్ 2 అండ్ 100 డేస్ ఫర్ గ్రూప్ 1. ఫ్రీగా మీకు స్టడీ ప్లాన్ కావాలి అన్నా గానీ మన దాంట్లో ఉంది. కోచింగ్ కూడా ఆల్రెడీ స్టార్ట్ చేశాము. ఆల్రెడీ ఏపీపీఎస్సీ గ్రూప్ 1 ర్యాంకర్స్, తెలంగాణ గ్రూప్ 1 ర్యాంకర్స్, ఏపీపీఎస్సీ గ్రూప్ 2 ర్యాంకర్స్ అండ్ మన సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ యూపీఎస్సీ ఫ్యాకల్టీస్ మాత్రమే మన దాంట్లో క్లాసెస్ చెప్తారు. సో, మీకు కావాలి అనుకుంటే ఫ్రీగా డెమో వీడియోస్ ఒక 1 వీక్ పాటు వినండి. విని మీకు నచ్చితే జాయిన్ అవ్వండి. లేదనుకుంటే మీరు సెల్ఫ్‌గా ప్రిపేర్ అయ్యే సత్తా ఉంది అనుకుంటే మీరు సెల్ఫ్‌గా ప్రిపేర్ అవ్వండి. థాంక్ యూ. హావ్ ఎ గ్రేట్ డే. జై హింద్.